హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో మళ్ళీ ఈరోజు వ్లాగ్ ఏం లేదు, ఏమనుకోకండి. బికాజ్ నా వీడియో మీద చాలా వరకు ఈసారి 10th ఫినిష్ చేస్తున్న వాళ్ళ కామెంట్స్ వస్తున్నాయి. ట్రిపుల్ ఐటీ గురించి అడుగుతున్నారు. అండ్ చాలామంది మార్క్స్ కామెంట్ చేసి సీట్ వస్తుందా అనేసి అడుగుతున్నారు. కొంతమంది అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయా లేవా అనేసి అడుగుతున్నారు. అండ్ తెలంగాణ వాళ్ళకు కూడా రీల్స్ వచ్చినప్పటి నుంచి తెలంగాణ వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు. ఆంధ్ర ట్రిపుల్ ఐటీకి తెలంగాణ వాళ్ళు రావచ్చా, అసలు సీట్ వచ్చుద్దా, అసలు ఛాన్స్ అనేది ఏమైనా ఉందా, లేకపోతే ఓన్లీ ట్రిపుల్ ఐటీ బాసరాన్ని పెట్టుకోవాలా వాళ్ళు అనేసి. సో దాని గురించి కూడా చెప్తాను నేను ఈ వీడియోలో. అండ్ చాలామంది ఫ్యాకల్టీ ఎలా చెప్తారు, అసలు ఆ స్టడీ ఎలా ఉండుద్ది, హ్యాండిల్ చేయగలుగుతారా లేదా, అండ్ హాస్టల్ రూమ్స్ ఎలా ఉంటాయి, మొత్తం మెయింటెనెన్స్ ఎలా ఉండుద్ది అనేసి అడుగుతున్నారు. సో వీడియోలో చెప్తాను నేను, మొత్తం లాస్ట్ దాకా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ కావాలనే కదా అర్థం. ఏం కంగారు పడకండి, సీట్ వస్తుంది. ఒకవేళ నూజివీడు ట్రిపుల్ ఐటీలో కాకుండా సరే ట్రిపుల్ ఐటీస్లో లైక్ వేరే ట్రిపుల్ ఐటీస్లో ఎక్కడైనా వచ్చుద్ది. ఒకవేళ మీకు 550 కన్నా ఎక్కువ మార్క్స్ ఉంటే. వేరే ట్రిపుల్ ఐటీస్ అంటే మనకి మొత్తం 4 క్యాంపసెస్ ఉన్నాయి ఇక్కడ ఆంధ్రాలో. అయితే నూజివీడు ఒకటి ఉంది, ఇడుపులపాయ ఒకటి ఉంది, ఒంగోలు ఒకటి ఉంది, శ్రీకాకుళం కూడా ఒకటి ఉంది. సో మొత్తం 4 అన్నమాట. శ్రీకాకుళం, ఒంగోల్, ఆర్కేవి, నూజివీడ్. సో ఎక్కువ మంది చాలా ప్రిఫరెన్స్ నూజివీడ్కి ఇస్తారు, ఎందుకంటే లైక్ ముందు కట్టి ట్రిపుల్ ఐటీ అయితే నూజివీడే. అండ్ చాలా వరకు ప్లేస్మెంట్స్ కూడా ఎక్కువ నూజివీడ్కి వస్తాయి కాబట్టి చాలామంది దీన్నే ప్రిఫర్ చేస్తారు. అందుకని చెప్పేసి ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఎక్కువ ఉంటాయి. 580+ అయితే ఉండాలి కంపల్సరీగా మీకు ఇక్కడ సీట్ కావాలి అంటే. కొన్ని క్యాస్ట్స్కి అయితే లైక్ 570+ ఉన్నా సరే సరిపోద్ది. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉండదు, బికాస్ ప్రతిసారి జాయినింగ్స్ అనేవి మార్క్స్ బేస్ మీద తీసుకుంటున్నారు. బట్ కరోనా వల్ల ఎగ్జామ్స్ పెట్టని బ్యాచ్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పెట్టారు. సో ఈసారి అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేవి ఏమి ఉండవు. అంటే ఒకవేళ మీరు కూడా కరోనా పాస్ అయ్యి ఉంటేనే మీ ఎగ్జామ్ ఉండుద్ది. మీరు కరోనా పాస్ కాదు కాబట్టి, మీరు ఎగ్జామ్ రాశారు కాబట్టి మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని తీసుకుంటారు. ఒకవేళ మార్క్స్ తక్కువ వచ్చి ఉంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారా నాకు, నేను రాసి వస్తా అని చెప్తే అలా అవ్వదు. మార్క్స్ మీదే ఇస్తారు. మీకు 10th ఎన్ని మార్క్స్ వచ్చినాయో అవే ఇంకా ఫిక్స్, దాని మీద బేస్ చేసుకొని ఇస్తారు. అండ్ అసలు ముందు ట్రిపుల్ ఐటీ అంటే ఏంటి, బయట చాలా హవా నడుస్తుందేమోగా, అంటే ట్రిపుల్ ఐటీకి వెళ్తే లైఫ్ సెట్ ఇంకేముందిలే అనేసి. సో ముందు అసలు ట్రిపుల్ ఐటీ అంటే ఏంటంటే, ట్రిపుల్ ఐటీ అంటే 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ అన్నమాట. అంటే ఏంటంటే నార్మల్గా బయట 2 years ఇంటర్మీడియట్ చేసి అప్పుడు బీటెక్కి మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వెళ్తారు. బట్ అక్కడ మీకు ఇంటర్మీడియట్లో కోడింగ్ అనేది ఏమి టచ్ ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే టోటల్ 6 yearsలో 2 years అనేది ఇంటర్మీడియట్ లాగా ఉంటుంది అన్నమాట. అంటే దీన్ని PUC అని పిలుస్తారు, ప్రీ యూనివర్సిటీ కోర్స్. సో బయట వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కోడింగ్ మీద ఏమి బేసిక్స్ ఏమి ఉండవు, మీరు ఓన్లీ యూట్యూబ్లో చూసుకొని చదువుకోవడం అలా ఉండుద్ది. కానీ ఇక్కడ మాత్రం మనకి సిలబస్లో ఉండుద్ది అనమాట కోడింగ్. సో మనం బీటెక్కి వెళ్ళక ముందే మనకి కోడింగ్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో బేసిక్స్ అన్నీ మనకి PUCలోనే తెలిసిపోతాయి. అండ్ చాలామంది అడుగుతున్నారు ఇక్కడ జేఈకి వాళ్ళు కోచింగ్ ఇస్తారా ఏంటి అనేసి. ఇవ్వరు, ఇక్కడ కోచింగ్ అనేది ఏమి ఇవ్వరు మనకి మనమే చదువుకోవాలి. కావాలంటే మనకి ఫ్యాకల్టీ హెల్ప్ చేస్తారు మనం అడిగితే. సో కొంతమంది ఫ్యాకల్టీ అయితే IIT రేంజ్లోనే చెప్తారు క్లాసెస్ అనేవి, బట్ కొంతమంది చెప్పరు. లైక్ నార్మల్గా అయితే ఇక్కడ IITకి అయితే కోచింగ్ ఏమి ఇవ్వరు, మనమే ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇక్కడ బీటెక్లో బ్రాంచ్ ఎలొకేషన్ ఎలా జరుగుద్ది అంటే, సో నార్మల్గా అయితే ఇక్కడ మీకు PUC అంటే 2 years అనమాట. ప్రతి ఇయర్కి 2 sems ఉంటాయి. సో మీరు ఈ 4 sems రాసిన తర్వాత, అంటే 2 years కదా, సో 4 sems రాసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చిన మార్క్స్ని యావరేజ్ చేసి మీకు ఒక ర్యాంక్ అనేది ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని మీకు తెలిసిపోద్ది ఏ బ్రాంచ్ వచ్చిద్ది ఏంటి అనేసి. సో ఇక్కడ నార్మల్గా అయితే మనకి టోటల్ బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయంటే CSE ఉంది, ECE ఉంది, సివిల్ ఉంది, మెకానికల్ ఉంది, త్రిబుల్ E ఉంది, మెటలర్జీ ఉంది, కెమికల్ ఉంది. సో నార్మల్గా అయితే లైక్ ఒక 500కి లోపల వచ్చిన ర్యాంక్ వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ఆల్ CSE, ECE అయితే పక్కాగా వచ్చేస్తుంది. సో దాని తర్వాత వాళ్ళకి లక్ ఉంటే వచ్చుద్దిలేండి. మళ్ళీ ఇక్కడ కూడా మనకి బీటెక్లో కూడా బ్రాంచ్ ఎలిగేషన్ అయ్యేటప్పుడు మన క్యాష్ని బేస్ చేసుకొని కూడా ఇస్తారు. సో మోస్ట్ ఆఫ్ ఆల్ అయితే యావరేజ్ మీకు 9 points కన్నా ఎక్కువ ఉండాలి, లైక్ మొత్తం PUC మొత్తంలో కలిపి. అప్పుడే మీకు కావాల్సిన బ్రాంచ్ అనేది వచ్చుద్ది. సో నెక్స్ట్ వచ్చేసి
సో ఇక్కడ చాలామంది అడుగుతున్నారు నోటిఫికేషన్ గురించి. యాక్చువల్లీ నోటిఫికేషన్ గురించి చెప్దామని చెప్పేసి వీడియో తీశాను. బట్ చాలామంది కామెంట్స్ చూసిన తర్వాత నేను ఒక క్లారిటీ ఇచ్చేద్దాం మీ అందరికీ అని చెప్పేసి ఇది మొత్తం అంతా చెప్తున్నాను నేను. సో ఈ వీక్లోనే మీకు నోటిఫికేషన్ అనేది ఇచ్చేస్తారు. సో ఎలా ఇస్తారు ఏంటి అంటే, ఈ ఇన్ఫర్మేషన్ మాకు మా ఫ్యాకల్టీ దగ్గర నుంచి వచ్చింది. సో నిజమే ఇది. అండ్ ఒకవేళ మీకు లేట్ అయినా సరే నెక్స్ట్ వీక్లో కూడా ఇచ్చేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టడీ ఎలా ఉండుద్ది, అసలు ఫ్యాకల్టీ ఎలా చెప్తారు అనేసి చాలామంది అడుగుతున్నారు. సో ఇక్కడ ఫ్యాకల్టీ అయితే చెప్పడం బాగానే చెప్తారు. బట్ మీరు ఎలా అర్థం చేసుకుంటారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉండుద్ది. మీరు అనుకోవచ్చు నేను టాపర్ని, నేను బాగా చదువుతా అనేసి. బట్ పర్లేదు, ఆ కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. ఇక్కడికి వచ్చాక మళ్ళీ వేరే థింగ్స్ మీదకి డైవర్ట్ అవ్వడం అలా చేయకపోతే చాలు. సో ఇక్కడైతే బాగానే చెప్తారు స్టడీ అయితే. మిగతాదంతా మీ మీద డిపెండ్ అయి ఉండుద్ది. సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. సో తెలంగాణ వాళ్ళకి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు వాళ్ళు. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ అయితే తెలంగాణ వాళ్ళు బాసరాకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. బట్ చాలామంది లైక్ నూజివీడ్కి కూడా రావచ్చు అని చెప్పేసి చూస్తారు. సో వాళ్ళకి ఛాన్స్ ఉందా అంటే ఉంది ఛాన్స్. బట్ మీకు 10/10 రావాలి అండ్ ఆల్సో గవర్నమెంట్ స్కూల్ అయి ఉండాలి. అప్పుడే మీకు ఛాన్స్ అనేది ఉండుద్ది. ఒకవేళ మీకు 9.8 వచ్చినా 9.7 వచ్చినా ఛాన్స్ అనేది ఉండదు. సో మోస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ వాళ్ళకి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. మా మొత్తం ఇయర్లోనే ఒక 15 మెంబర్స్ ఉండుంటారు తెలంగాణ వాళ్ళు. సో మోస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఆంధ్ర వాళ్ళే. సో మీ లక్ బాగుంటే వచ్చేయచ్చు, మీ క్యాష్ని బట్టి, మీ మార్క్స్ని బట్టి, మీ స్కూల్ని బట్టి. సో నేను చెప్పాలనుకుంది ఇదే. సో ఇంకేంటంటే ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ క్లారిఫై అవ్వకపోతే కామెంట్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ స్పెసిఫిక్ టాపిక్ మీద చాలా డౌట్స్ వచ్చి ఉంటే దాని మీద మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను నేను, సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను కంగ్రాట్స్ చెప్పడం మర్చిపోయాను. సో మార్క్స్ బాగానే వచ్చి ఉంటాయిగా, కంగ్రాచులేషన్స్. ఒకవేళ బాగా రాకపోయినా ఏం పర్లేదు, ఏం కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు నూజివీడ్లో సీట్ వస్తే వచ్చేయండి, కలుసుకుందాం మనం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.